మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మను దీవించునుగాక. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం. చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ. క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా. ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకొనుచున్నాము. చదివినటువంటి వాక్య భాగంలో క్రీస్తు విరోధి బయలుదేరతాడు, వాడు మన మధ్యకు వస్తాడు అన్న సంగతి మనకు తెలిసే ఉన్నది. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథము తేటగా మనకు తెలియచేస్తుంది. ఈ క్రీస్తు విరోధి వచ్చి ఏం చేస్తాడు అంటే, క్రైస్తవులను, నీతిమంతులను, పరిశుద్ధులను, సత్య త్రోవలో ఉన్న వారిని త్రోవ తప్పిస్తూ నరకానికి వెళ్లే మార్గంలోనికి మరలగొల్పి ఈడ్చుకొని పోతూ ఉంటాడు. ఇక్కడ మనం ఈ వచనంలో గుర్తించవలసినటువంటి పాఠ్యం ఏదనగా కడవరి గడియ. కడవరి గడియ అనేటువంటి మాటను మనం చూసినప్పుడు పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో ప్రభు దృష్టికి ఒక్క దినము 1000 సంవత్సరములుగాను మరియు 1000 సంవత్సరములు ఒక్కరోజుగాను కనబడుచున్నవి అనేటువంటి మాటను మనం చూస్తాం. దాని అర్థం ఆయన మరణించి పునరుద్ధానుడయింది 2000 సంవత్సరాల క్రితం. ఇప్పటికీ మనం 2000 సంవత్సరాలను ముగించుకొని ఉన్నాం. దాని అర్థం ఆయన దృష్టికి ఒక దినము 1000 సంవత్సరములుగా ఉన్నది, లేదా 1000 సంవత్సరములు ఒక రోజుగా ఉన్నవి అని అన్నట్లయితే మనం ఇప్పుడు 2 దినాలు మాత్రమే దాటి వచ్చాము అనేటువంటి మాట మనకు స్పష్టమవుతుంది. ఇక్కడ మనం గుర్తించవలసినటువంటి మరొక పాఠ్యం ఏదనగా, కడవరి గడియ అనేది కొన్ని సంవత్సరాల తర్వాత వచ్చేదో, కొన్ని తరాల తర్వాత వచ్చేదో, కొన్ని కాలాల తర్వాత వచ్చేదో కాదు, కానీ అది చాలా చేరువలో ఉన్నది అనేటువంటి మాట మనం అర్థం చేసుకోవాల్సిన వారమై ఉన్నాము. కడవరి గడియలోనే మనం ఉన్నాము అనేటువంటి మాట ఇక్కడ మనకు తేటగా తెలియపరచబడుతున్నది. ఇంకా మనం చూసినట్లయితే మనం ఉన్నది ఈ కడవరి గడియలోనే. ఎందుకంటే క్రీస్తు విరోధులు ఇప్పటికే అనేకులు బయలుదేరి ఉన్నారు అని ఆనాడే చెప్పినప్పుడు, నేడు మనకు అనేకులు తటస్థిస్తూ ఉన్నారు. నేనే క్రీస్తును అని ప్రగల్భాలు పలుకుతూ డంబాలతోనూ గర్వముతోనూ అహంకారముతోనూ మాట్లాడేవారు, నిలబడేవారు, కనిపించేవారు అనేకులు మనకు తటస్థిస్తూ ఉన్నారు. మరియు మరొక విషయాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ క్రీస్తు విరోధి ఒక్కడు కాదు, అనేకులు బయలుదేరుతారు అని పరిశుద్ధాత్ముడు తేటగా తెలియజేస్తున్నాడు. మనం ఒక్కడే వస్తాడేమో అని చూస్తూ ఉంటే ఈలోపు అనేకులు చేరి వచ్చి ఉన్నారు. ఇంతకు ముందే వారు బయలుదేరి ఉన్నారు. వారు వచ్చి ఏమని తెలియజేస్తారు? నేనే క్రీస్తును అని తెలియజేస్తారు. ఇక్కడ మనం ముఖ్యంగా 3 విషయాలను చూస్తాం. అదేదనగా కడవరి గడియ, మరియు క్రీస్తు విరోధి. మరియు క్రీస్తు విరోధి ఒక్కడు కాదు, చాలా మంది ఉన్నారు. ఈ ఒక్క వచనంలో మనం 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలను చూస్తాం. కడవరి గడియలోనే మనం ఉన్నాం. క్రీస్తు విరోధి ఒక్కడు కాదు, అనేకులు బయలుదేరి ఉన్నారు. అయితే మత్తయి సువార్త 24వ అధ్యాయము 4-5 వచనాలు చూసినట్లయితే యేసు వారితో ఇట్లనెను, ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు. ప్రభు ఆనాడే తెలియజేశారు, అనేకులు నా పేరట వస్తారు, నేనే క్రీస్తుని అని చెప్తారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, లెక్కల సంఖ్య కాదు, గాని అనేకులు వారి ఆనాడే బయలుదేరి ఉన్నారు, నేడు విస్తరించి ఉన్నారు. అయితే వారిని మనం గుర్తించుట ఎలా? మనం యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో 2వ అధ్యాయము 18వ వచనం మనం చూసాం. అయితే దాని క్రింద వచనం కూడా చూసినట్లయితే 19వ వచనం, వారు మనలో నుండి బయలు వెళ్ళిరి కానీ వారు మన సంబంధులు కారు. వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచి ఉందురు. అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్లు వారు బయలు వెళ్ళిరి. ఇక్కడ మనం చూస్తాం, ప్రభు తెలియజేసినటువంటి మాటకు ఈ మాటకు మనం దగ్గరగా పోల్చి చూసినట్లయితే అనేకులు ఆయన పేరట వస్తారు. ఎలా వస్తారు? మేము దేవుని అభిషక్తులము అని వస్తారు, మేము దేవుని పరిచారకులము అని వస్తారు, మేము దేవుని చేత ఎన్నుకోబడిన వారము అని వస్తారు, మేము దేవుని సేవ చేసేవారము అని వస్తారు, మేము సంఘ కాపర్లము అని వస్తారు, మాకు దేవుడిచ్చినటువంటి దర్శనం ఇది అని వస్తారు. అనేకులు బయలుదేరతారు, బయలుదేరి ఉన్నారు. వారు ఒక్కొక్కరు ఒక్కో విధంగా మేమే క్రీస్తుని కలిగి ఉన్నాం, మాలోనే ప్రభు ఉన్నాడు, మేము చేస్తేనే కార్యం జరుగుద్ది, మా ప్రార్థన వల్లనే, మేము అడగడం వల్లనే, మేము మాట పలుకుట వల్లనే, మేము అడుగు పెట్టుట వల్లనే, మా చెయ్యి వేయటం వల్లనే, మా దగ్గర ఉన్నటువంటి ఔషధాన్ని ఇచ్చుట వల్లనే అని వారు తమ్మును తామును గొప్ప చేసుకుంటూ ప్రభు నామానికి రావాల్సినటువంటి మహిమను దొంగిలిస్తూ ఉంటారు.
ఇట్టి వారు దేవుని ఆజ్ఞకు లోబడరు, దేవుని సత్య సంబంధులతో సహవాసం కలిగి ఉండరు. దేవుని సత్య సహవాసములో వీరు ఇమిడి ఉండలేరు. ఎందుకంటే వీరు క్రీస్తు విరోధులు గనుక క్రీస్తుకు నచ్చని వాటిని అన్నిటినీ వారు మెచ్చుతారు. క్రీస్తు మెచ్చే వాటిలో ఒకటైనను వారు కలిగి ఉండరు. వాడి పేరే క్రీస్తు విరోధి. వాడికి సరైన పేరు అదే. అంత్యక్రీస్తు, అంత్యకాలం వచ్చేటువంటి క్రీస్తు, రాకడలో వచ్చేటువంటి క్రీస్తు అనే వాడిని మనం పిలవనేకూడదు. వాడి పేరు క్రీస్తు విరోధి. క్రీస్తుకు విరోధమైనటువంటి లక్షణాలు కలిగి ఉన్నాడు కాబట్టే వాడు క్రీస్తు విరోధి. అబద్ధానికి జనకుడు, నాశనానికి కర్త, మోసము చేయవాడు, అన్యాయము చేయవాడు, అక్రమములు జరిగించువాడు, సత్య మార్గంలో ఉన్నటువంటి నీతిమంతులను త్రోవను తప్పించువాడు. వాడి పేరు క్రీస్తు విరోధి. వాడు అంత్యక్రీస్తు కానే కాదు. కనుక నేటి వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, వాడు అనేకులు మనలో నుండే బయలుదేరతారు. క్రీస్తును అంగీకరించామనేటువంటి మాటతోనే బయలుదేరతారు. క్రీస్తు యొక్క ఆత్మతో నింపబడ్డాము అనేటువంటి మాటతోనే బయలుదేరతారు. క్రీస్తు వాక్యాన్ని చేతపట్టాము అనేటువంటి మాటతోనే బయలుదేరతారు. మనం ఇంకా ఇంకొంచెం లోతుగా చూసినట్లయితే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయము 13వ వచనం నుండి, ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తులుల వేషము ధరించుకుని వారయుండి దొంగ అపోస్తులను మోసగాండ్రకు పనివారునై ఉన్నారు. ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు. కనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకున్నట గొప్ప సంగతి కాదు. వారి క్రియల చొప్పున వారికి అంతము కలుగును. ఇక్కడ మనం చూస్తాం, మనలో నుండే ఎలా బయలుదేరతారని చూసినట్లయితే వెలుగుదూత వేషం వేసుకొని, సాతాను క్రియలను లోపల ఉంచుకొని, సాతానును ధరించుకొని, పైకి మాత్రం మేము వెలుగు సంబంధులము అనేటువంటి భ్రమను జనులలో కల్పిస్తారు. అట్టి వారు క్రీస్తు విరోధులు. వారిని ఇంకొంచెం లోతుగా మనం గుర్తించాలి అనగా, మన సంబంధులైతే వారు మన మాట వింటారు. మన మాట అనగా మనం సత్యంలో నిలిచి దేవుని వాక్యానుసారంగా జీవిస్తున్నప్పుడు ఇది క్రమము కాదు, ఇలా చేయకూడదు, ఇది తప్పు, ఈ మాట మాట్లాడకూడదు, ఈ విధంగా ప్రవర్తించకూడదు, ఈ విధంగా వస్త్రధారణ ఉండకూడదు, ఈ విధమైనటువంటి క్రియలు జరిగించకూడదు అని మనం తెలియచేసినప్పుడు వారు దాన్ని వెంటనే వింటారు. ఒకవేళ వినట్లేదు, అంగీకరించట్లేదు అన్నప్పుడు మనం గుర్తించాలి, వీరు క్రీస్తు విరోధులు, ఆజ్ఞ విరుద్ధంగా ప్రవర్తించేవారు, ఆజ్ఞకు లోబడక క్రీస్తు దృష్టికి అసహ్యమైనటువంటి కార్యములు జరిగించేవారు అని మనం వారి క్రియలను బట్టి గుర్తించవలసిన వారమై ఉన్నాము. నేటి వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనలో నుండి అనేకులు క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. వారిని మనం వారి క్రియలను బట్టి గుర్తించవలసిన వారమై ఉన్నాము. ఇంకను వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది, వారి యొక్క ఫలములను బట్టి మనం వారిని గుర్తించవలసిన వారమై ఉన్నాము. వారి వెలుగుదూత వేషం వేసుకున్నప్పటికీ, వారు అంత మంచిగా కనిపించినప్పటికీ, వారంత పరిశుద్ధులు ఇంకెవరు లేరు అన్నట్టుగా ప్రదర్శించినప్పటికీ, వారి యొక్క ఫలములను బట్టి మనం వారిని గుర్తించవలసిన వారమై ఉన్నాము. వారి ప్రవర్తన, వారి చూపులు, వారి తలంపులు, వారి ఆలోచనలు, వారి ఆశలు, వారి విధి విధానాలను చూసి వీరు క్రీస్తు అనుచరులా లేక క్రీస్తు విరోధులా అని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాము. ఇది అంత్యకాలము, కడవరి గడియ. అందుకే పరిశుద్ధాత్ముడు మరొకసారి ఈ గడియను గూర్చి మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన రాకడకు దినములు, సంవత్సరములు ఎన్నాళ్ళలో లేవు అని ప్రభు తేటగా తెలియజేస్తున్నాడు. వారు మనలో నుండే బయలుదేరి మనలనే భ్రమపరుచున్నట్లుగా, మోసము చేయనట్లుగా వాడు చేస్తున్నాడు. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నట్లయితే అనేకులు క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. వారు క్రీస్తు కంటే తమకు తామే ప్రాధాన్యత ఇచ్చేవారు. మనం గుర్తించవలసిన వారమై ఉన్నాము. క్రీస్తును మాత్రమే అనుసరించవలసిన వారమై ఉన్నాము. క్రీస్తును మాత్రమే ధరించుకోవలసిన వారమై ఉన్నాము. క్రీస్తు కొరకే జీవించవలసిన వారమై ఉన్నాము. క్రీస్తు సాక్షులుగానే మనం సాగిపోవలసిన వారమై ఉన్నాము. కనుక అట్టి విధంగా మనం క్రీస్తు సత్య మార్గంలో నిలిచి ఉందాం. దేవుని నిత్యరాజ్యానికి వారసులుగా మార్చబడదాం. వారు మన సంబంధులైతే మన మాట వింటారు, అనగా వాక్యానికి విధేయత చూపిస్తారు, దేవుని ఆజ్ఞకు లోబడతారు, దేవుని చిత్తాన్ని శిరస వహిస్తారు, ప్రేమ కొరకు ప్రాణాన్ని అర్పిస్తారు, దేవుని సాక్షిగా జీవించడానికి పనార్పణముగా పోయబడతారు. వారి యొక్క భోగాలను, సుఖాశక్తులను, లోకాశలను, వారి శరీర కోర్కెలను ప్రక్కన పెట్టి దేవుని కొరకు సాక్షులుగా సాగిపోతారు. కనుక క్రీస్తు తత్వంలోనే, క్రీస్తు స్వారూప్యంలోనే మనం రూపుదిద్దబడిన వారముగా ఆయన దరికి మనం చేరవలసిన వారమై ఉన్నాము. ఈ అంత్య దినములలో, ఈ కడవరి గడియలలో ఈ కార్యమును మనం గుర్తించి సత్యమునకు సాక్షులుగా నిలబడదాం. దేవుని రాజ్యానికి వారసులుగా మార్చబడదాం. ఈయన దేవుని మాటల ప్రతి వాని హృదయంలో నిరకట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలల వంచి కన్నులు మూసినట్లయితే మీకు
కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షం గల తండ్రి, నా ప్రభు వాక్యం ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. ఇది కడవరి గడియ అని, కడవరి గడియలో చివరి క్షణాలు అని మీరు సెలవిచ్చినండి. అమూల్యమైన ఒక్కని బట్టి నీకు స్తోత్రం. క్రీస్తు విరోధిని గుర్తించి వాడి అడుగు జాడలో ఏమాత్రం అడుగు వేయక నీ కొరకు జీవిస్తూ నీ సత్య మార్గంలో జీవ మార్గంలో నిలిచి ఉంటూ నీ ఇచ్చరాజ్యానికి వారసుగా మార్చబట్టకు ప్రతి బిడ్డకు మీరు కృప దయచేయండి. ఇంకను వారి ప్రతి అవసరతను అక్కర్ను మహిమను తీర్చి మీరు అక్కడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్.